ఇక్కడ కూర్చొని ఈ చెట్టు కింద కూర్చొని మీతో చాలా విషయాలు డిస్కస్ చేయడం చాలా హాయిగా, తృప్తిగా ఉంటుందండి. కానీ కొన్ని విషయాలు, కొన్ని వార్తలు చాలా డిస్టర్బింగ్‌గా ఉంటాయండి. అయినా తప్పదు. ఈ సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళు, ప్రముఖులు అనుకున్న వాళ్ళు మన మీదే పడి బతికేస్తూ ఉంటారు. మన కష్టార్జితాన్ని దోచేస్తూ ఉంటారు. మనల్ని పిచ్చి వెధవలు చేస్తూ ఉంటారు. అయినా గాని మనం వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాం. కోట్లల్లో ఫాలో అవుతూ ఉంటాం. లక్షల్లో లైకులు ఇస్తూ ఉంటాం. మిలియన్స్‌లో షేర్ చేస్తూ ఉంటాం గదండీ! అదే పెద్ద ప్రమాదం అయిపోతుంది. ఈ మధ్య నేనైతే ఈ ఐపీఎల్ వచ్చాక క్రికెట్ చూడడం గూడా మానేశానండి. ఆ క్రికెట్ మ్యాచ్‌లు గూడా ఏదైనా కాస్త పెద్ద పెద్ద మ్యాచ్‌లు ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఇలాంటి వాటితో తప్పించి అది గూడా హైలైట్స్ తప్పించి మానేశాను. ఇంతకుముందైతే అస్సలు మ్యాచ్ ఉంది ఆ రోజంటే కూర్చోవాల్సిందే. అన్ని పనులు మానేసుకొని కూర్చోవాల్సిందే. అలా ఉండేది. అలాంటిది ఇలా ఎందుకొచ్చేసానంటే కాస్త అవగాహన వచ్చిందని. సో, మరి అదే అవగాహన మీకు కూడా కల్పిస్తున్నాను. మనం గొప్ప గొప్ప వాళ్ళు అనుకుంటున్నటువంటి సినిమా స్టార్లు ఏది మన 'రాబిన్ ఊతప్ప' దగ్గర నుంచి 'యువరాజ్ సింగ్' దగ్గర నుంచి వాళ్ళు, ఇంకా గొప్పవాళ్ళు అనుకుంటున్నటువంటి సినిమా స్టార్లు, సమాజ సేవకులు కమ్ సినిమా స్టార్లు అనుకుంటున్నటువంటి 'సోనూ సూద్' లాంటి వాళ్ళు. అంటే ఇక్కడ బెట్టింగ్ వాళ్ళ మీద నేనేదో ఫైట్ చేస్తున్నాను, నేనేదో వాళ్ళ మీద ఇది చేస్తున్నానని కాదు నా ఉద్దేశం. నా మనసుకి ఏదైతే బాధగా అనిపించిందో ఆ విషయాన్ని కూడా షేర్ చేసుకోకపోతే అది వెల్తీగా ఉండిపోతుందండి. అది బయట పెట్టేస్తే కాస్త హాయిగా ఉంటుంది. అంటే ఆ విషయం నేను నలుగురికి తెలియచేశాను. నా బాధ్యత అయితే తీరింది గదా! నేను చేయాల్సిన పని చేశాను గదా! అని చెప్తాను. ఇక్కడ బెట్టింగ్ ఎలా జరుగుద్ది అంటే డైరెక్ట్‌గా ఇగో ఆ యాప్‌ని ప్రమోట్ చేయరు గుర్తుంచుకోండి. అంటే సపోజ్ 'సిగ్నేచర్' అనే బ్రాండ్ ఉంది అనుకుందాం మందు. 'సిగ్నేచర్ మందు' అని ఎక్కడైనా మీకు హోర్డింగ్ కనపడుతూ ఉంటుందా? అదే కాదు ఇంకా చాలా బ్రాండ్స్. ఆ పేరుతో బిస్లెరీ వాటరో, ఇంకో వాటరో ఏదో ఒకటి ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఆ నేమ్ జనాల్లోకి వెళ్ళిపోవడం అవసరమండి. ఆటోమేటిక్‌గా అందరికీ తెలుసు. ఆ బ్రాండ్ మీద ఇది జరుగుతోంది అని. సో, ఇక్కడ కొత్త అప్డేట్ ఇస్తున్నాను. రీసెంట్‌గా ఈడీ 18,00,00,000 మళ్ళీ జప్తు చేసిందండి. ఏం చేసింది? ఏంటంటే కొంతమందికి తెలిసిది ఆల్రెడీ పాత కథే కానీ కొత్త డెవలప్‌మెంట్ కదా! అందుకు చెప్తున్నాను. 'వనెక్స్ బెట్' అని చెప్పి ఒక బెట్టింగ్ కేస్ ఒకటి ఉందండి. నడుస్తుంది ఎప్పటినుంచో ఇప్పుడు కాదు. ఈ ఎక్కువ బాలీవుడ్ వాళ్ళు, యాక్టర్సు అలాగే మన క్రికెటర్సు ఉన్నారు. ఇక్కడ ఈడీ ఏం చేసిందంటే రీసెంట్‌గా 18,00,00,000 జప్తు చేసింది. మొత్తం మీద ఇప్పటికీ ఈ కేసులో జప్తు చేసిన ఆస్తుల విలువ 37,00,00,000 అయిందండి. అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది గుర్తుంచుకోండి. జనరల్‌గా 1, 2% 5, 10% పని జరుగుతూ ఉంటుంది కదండీ! అట్లాగా. ఈళ్ళేం చేస్తారంటే అందరూ గూడా విదేశాల్లో ఉంటారండి. భారతీయులు కాదు. అంటే ఆ నడిపేవాళ్ళు, సూత్రధారులంతా వాళ్ళు, పాత్రధారులంతా మనవాళ్ళు అన్నట్టు. దీని వన్ ఎక్స్ బెట్ దీనికి అనుబంధ సంస్థలున్నాయి. వన్ ఎక్స్ బ్యాట్ అని, వన్ ఎక్స్ బ్యాట్ స్పోర్టింగ్ అని చెప్పి ఇలాంటివి ఉన్నాయండి. దీని మీదే ఇప్పుడు బాగా దర్యాప్తు జరుగుతోంది. ఏం లేదు. అనుమతి తీసుకొని బెట్టింగ్ చేసుకుంటే ఇదిగో ఇంత ఫీజనేది ఉంది కదండీ! మీకు తెలుసు కదా! ఇది ఈ బెట్టింగ్ యాప్‌లను గూడా మనాళ్ళు అనుమతులిస్తున్నారు. అది కాకుండా ఏ అనుమతి లేకుండా చేయటం వల్ల చాలా విలువైన జీవితాలు పాడైపోతాయి. ముఖ్యంగా మన డబ్బంతా గూడా విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటుంది కదండీ! వీళ్ళేం చేస్తున్నారంటే ఈడీ దర్యాప్తులో కొత్తగా ఉన్న అప్డేట్స్ ఏంటంటే డైనమిక్ యూపీఐలు వాడారండి. అంటే ఫిక్స్డ్ యూపీఐ ఉంటుంది. సపోజ్ మన అకౌంట్‌కి మన పర్సనల్ అకౌంటో లేకపోతే ఏదైనా సెల్లర్ అకౌంటో లేకపోతే ఉంటే వ్యాపార అకౌంటు మామూలు ఫిక్స్డ్ యూపీఐ ఉంటుంది. అలా కాదు వీళ్ళు డైనమిక్ యూపీఐ అంటే యూపీఐ మారిపోతూ ఉంటుంది అన్నట్టు. ఈ మధ్య గూడా మీరు గమనించి ఉంటారు కొంతమంది హోటళ్ళ వాళ్ళు ఎలా యూపీఐలు మార్చారు మనాళ్ళు అనేది. ఇక్కడేమవుద్ది అంటే ఈ డబ్బంతా మ్యూల్ ఖాతాలు అంటారు కదండీ! మ్యూల్ ఖాతా అంటే ఇండియాలో ఖాతా వరకే ఉంటుంది గానీ డబ్బంతా గూడా బయటికెళ్ళిపోతూ ఉంటుందండి. ఈళ్ళు తెలివిగా క్రెక్సు, వన్ క్రికెట్టు ఇలాంటి యాప్స్ ఉన్నాయి. నేనైతే వాడను గానీ మీలో కొంతమంది వాడుతూ ఉంటారు. దీని ద్వారా ఇక్కడ ప్రచారం చేసేసారండి. ఆటోమేటిక్‌గా అక్కడికి వెళ్లారు, బెట్టింగ్‌కెళ్ళిపోయారు. ఇక్కడ స్విట్జర్లాండ్ కంపెనీ ఉంది. స్విట్జర్లాండ్ కంపెనీ బివైస్ మీడియా అనే సంస్థ ఒకటుంది. దాంతో ఒప్పందం చేసుకొని అక్కడి నుంచి నడిపించారన్నట్టు. మరి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు ఏంటంటే చాలా పాపులర్ యాక్టర్సే ఉన్నారండి. ఏది మనం బాగా అభిమానించే యాక్టర్సే ఉన్నారు. మనం ఏదో ఆ 'నా అన్వేషణ' గాడిని అలాంటోడిని వీళ్ళని అన్‌ఫాలో కొడతాం గానీ వీళ్ళని కొట్టాలండి. వీళ్ళని ఒక్కసారి కొట్టేస్తే అందరూ కూడా చాలామంది దారిలోకి వచ్చేస్తారండి. ఏది 'యువరాజ్ సింగ్', 'రాబిన్ ఉతప్ప' ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ రికవరీ చేశారు. 'శిఖర్ ధావన్', 'సురేష్ రైనా' వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశారు. ఇక 'ఊర్వశి రౌతాల' లాంటి హీరోయిన్సు, ఇంకా సామాజిక సేవకుడిని చెప్పుకునే 'సోనూ సూద్', మాజీ ఎంపీలు చూడండి 'మిమ్మీ చక్రవర్తి', 'అంకుష్ హజ్రా', 'నేహా శర్మ' ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళు తెలుసు వీళ్ళకి తెలియక చేశారనుకుంటున్నారేమో. ఇవి విదేశీ సంస్థలని తెలుసు.
వీళ్ళు చేస్తుంది అన్యాయం అని తెలుసు. ఆ డబ్బు దొంగ డబ్బని తెలుసు. అయినా కానీ వీళ్ళు ఒప్పందాలు చేసుకొని మనల్ని ఏమార్చేశారు అని చెప్పి ఈడీ చెప్తోంది ఈ రోజుకి. సో, మరి ఈ డిజిటల్ బెట్టింగ్ వెనక మామూలుగా కాదండి. చాలా పెద్ద చీకటి దందానే ఉంది గుర్తుంచుకోండి. ఇది 1x బెట్ అనేవాళ్ళు నడిపింది. సరోగేట్ అడ్వర్టైజింగ్ అంటున్నారు దీన్నే. ఇందాక నేను చెప్పాను చూడండి. అంటే ఇది డైరెక్ట్‌గా ఉండదండి. ఇది ఒక వార్తా ఛానల్ పేరు మీదో, ఒక స్పోర్ట్స్ యాక్సెసరీ అంటే పలానా బ్యాటు, పలానా బాలు, పలానా గ్లౌజు, సపోజ్ క్రికెట్ బెట్టింగ్ అయితే ఆటి పేరు మీద డెవలప్ చేసేస్తారండి. అంటే ఆ పేరు మీదే ప్రచారం చేసేస్తారన్నట్టు. పార్థ్ యాడెక్స్ అనే ఒక సర్వర్ ఉందట. ఆ సర్వర్ ద్వారా జియో ప్లాట్‌ఫామ్ మీద వీళ్ళంతా యాడ్స్‌ని చక్కగా పంపించేశారండి. యాక్చువల్‌గా అయితే ఇది మనీ లాండరింగ్‌లో సెక్షన్ 50 కింద ఇది తప్పుడు పని. ఇది శిక్షార్హమైన నేరం అని చెప్పి ఈడీ చెప్తోంది. ఆ ఈడీని ఏం నమ్ముతామండి? ఈడీ అన్నీ ఇలాగే చేస్తది కదా! పొలిటికల్‌గా అంటే ఓకే. పొలిటికల్‌గా పక్కన పెడదాం. వాటి గురించి మనం అసలు మాట్లాడుకోవద్దు. కానీ ఇక్కడ జరిగింది ఈడీ చేయాల్సిందే చేస్తోంది కదండీ! యాక్చువల్‌గా దర్యాప్తు సంస్థలు మనకు తెలుసు. అత్యంత సామర్థ్యంతో పనిచేసే దర్యాప్తు సంస్థలు ఉంటాయి. మనకి తెలుసు చాలా దేశాల్లో. మన దేశంలో కూడా కాస్త కూస్తో పర్వాలేదండి. సీబీఐ గాని, ఈడీ గాని ఇప్పటికి చాలా కేసులు బయట పెట్టారు కదా! అంటే మనం పొలిటికల్‌గా, రాజకీయంగా ఆలోచించకుండా చెప్తున్నాను. సో, మరి ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది మనం ఏమనుకుంటామంటే రూపాయికి రూపాయి వచ్చేస్తది, రూ. 10 వచ్చేస్తది. పలానా వాడు ఎవడో లాగేశాడు అనుకుంటాం కానీ, నష్టపోయిన వాళ్ళు 99 మంది ఉంటారండి. మనం 99లో ఉండే అవకాశమే ఉంటుంది కానీ, ఒకటిలో ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు కదా! సో, మరి వీళ్ళ వెనక ఎంత దుర్మార్గం ఉంది, ఎంత దుర్మార్గులు పనిచేస్తున్నారు అనేది తెలియాలండి. ముందేమో ఇగో ఈ సెలబ్రిటీలు, స్టార్లు వీళ్ళున్నారు, వెనకేమో వాళ్ళున్నారు. వాళ్ళు వీళ్ళు కలిసి దేశాన్ని దోచేస్తున్నారు. దేశంతో పాటు మన జేబులో డబ్బుల్ని దోచేస్తున్నారు. మన ఇల్లంతా గుల్ల చేసేస్తున్నారండి. మరి ఈ సమాచారం మీకెలా అనిపించింది? బావుందండి. అంటే ఇలాంటి విషయాలు కూడా ఎప్పటికప్పుడు అవగాహన కోసం షేర్ చేస్తూ ఉంటాను. మరి ఎప్పటికప్పుడు ఇవి కావాలి, మాకు ఉపయోగపడతాయనుకుంటే ఇంకేం లేదు. జస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి. షేర్ చేయండి దయచేసి. బెట్టింగ్ పిచ్చిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మారిపోతారని కాదు గానీ, కొంతమందిలోనైనా కాస్త ఒక చిన్న ఆలోచనైనా మొదలవుతుంది అనే ఒక చిన్న ఆశతో ఈ సమాచారం ఇస్తున్నాను. సో, మరి సోషల్ అవేర్‌నెస్‌కి సంబంధించిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు మనం షేర్ చేసుకుంటూ ఉందాం. మీరు ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.